వ్రాసినటువంటి శుభవర్తమానం 6వ అధ్యాయం 36వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకుందాం పిల్లరా. 36వ వచనం నుండి 40వ వచనం వరకు లూకా సువార్త 6వ అధ్యాయంలో నుండి చదువుకుందాం పిల్లరా. కాబట్టి నీ తండ్రి కనికరము కలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడునని చెప్పెను. ఆమేన్. చదవనండి. అవునాను 40 దాకమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుతురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన తండ్రి, నీ దేన దాసుడను నా ప్రభు మౌనముగా నీ యొద్ద కనిపెట్టుకున్నప్పుడు నీవు ఇచ్చినటువంటి మాటలను తీసుకొని నీ బిడ్డలతో మాట్లాడడానికి నీవిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములను చెల్లించుకుంటున్నాను. నా నోచి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్టు మీ పరిశుద్ధాత్మను నాయన తోడుగా ఉంచి మీరే మాట్లాడుకొని నన్ను బూరగా వాడుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రేమటువంటి వర్లరా, వాక్యంలోనికి వెళ్ళక మునుపు సహోదరుడు సుందర్రావు గారు నిన్న టెలిఫోన్ చేయించి ఒక మాటను చెప్పాడు. ఏమిటి అని అంటే, మనము నిన్న స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు వారు కూడా కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు, నీకు చెప్పాడు, నువ్వు విన్నావా అని అడిగాడు నన్ను. అన్నగారు వినలేదు నేను అని అడిగితే మన విత్తనములు వేసేటువంటి వ్యవసాయకుని గురించి మాట్లాడుతూ దేవుడు ఈ ఉదయకాలం నాకు బయలుపరిచాడు, నీకు ఆయన విత్తనాలను ఇచ్చున్నాడు, అంటే వాక్యమును విప్పాడు, నీకు ఇచ్చాడు అనేటువంటి మాటను సహోదరుడు చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. అయితే మీరు అనవచ్చు, బ్రదర్ మీకు చెప్పారు అది, మరి మాకెందుకు చెప్తున్నారు ఇప్పుడు అనవచ్చు. ఆయనకున్నటువంటి ఆ జిజ్ఞాస, దేవుని ఎడల ఆయన కనిపెడుతున్న విధానం, ఆయన వాక్యం చెప్పడానికి పడుతున్నటువంటి ఆతృత, లేకపోతే ఆయన ప్రార్థన జీవితం మనందరికి కూడా ఎంతో గొప్పగా ఉన్నదని నేనైతే నమ్ముతున్నాను. దేవాతి దేవుడు ఆయన్ను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఒక మాటను నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను. 40వ వచనంలో నుండి మరొకసారి చదవండమ్మా. 40వ. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. హల్లెలూయా. రెండవ మాటని మనము, రెండవ భాగం ఈ వచనంలో ఉన్నటువంటి మాటను చూసినట్లయితే, సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండవలని. ఇట్స్ ఏ కమాండ్మెంట్. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండవలని. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము గత వారం నుండి బైబిల్ గ్రంథంలో నుండి అనేకమైనటువంటి మాటలు, మౌనముగా ఉండుడని, శత్రువుల్ని ప్రేమించుడని, లేకపోతే వారి కొరకు ప్రార్థన చేయమని, ఇతరులకు సహాయము చేయమని, దేవునిని పోలి నడుచుకోమని
మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ఒక మాటను నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటి అనంటే, ఆయనను పోలి నడుచుకోవాలంటే మొదట ఆయన గుణాలు మనకు తెలియాలి. ఆయన దేవుడని మనం ఎరగాలి. ఎప్పుడైతే మనము ఎరగగలుగుతామో అప్పుడు మనకు ధన్యత కలుగుతుంది. అంటే ఇక్కడ తీర్పు తీర్చకుడు అన్నట్టు మాట ఉంది, నేరం మోపకుడి అనేటువంటి మాట ఉంది, క్షమించుడి అన్న మాట ఉంది, ఈయుడి అనేటువంటి మాట ఉంది. మీరు కొలత ఎలా కొలుస్తారో అదే మీకు కొలవబడుతుందని కూడా ఉంది ప్రియులరా. ఇవన్నీ కూడా లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు క్రైస్తవ జీవితంలో క్రీస్తు గుణాలుగా మనం తెలుసుకొని ఈ గుణాల్ని అవకాశం ఉన్నంత వరకు మనలో మనము అలవర్చుకోవాలని ఆశపడుతూ మీతో ఒక మాట చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయాన్ని ప్రారంభం నుండి చివరి వరకు చదవండి. మీలో తప్పకుండా ఒక పిలుపు, దేవుడే మీతో మాట్లాడతాడని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే నాతో మాట్లాడుతున్నాడు ఆయన, నాకు బుద్ధి చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇది కాదు, ఇది చేయాలి అని నన్ను నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయ కాలంలో మనము ఒక అంశం మీద, అంటే తీర్పు తీర్చకుడి, ఇతరులకి తీర్పు తీర్చకుడి అనేటువంటి మాట మీద మనం ధ్యానం చేసుకుందాం. ఇదే మాట మనకు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కూడా చూస్తే మనకు ఇదే మాటలు కొన్ని కనబడతాయి. చదవండి ఒక్కసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. 1 నుంచి చదువుతాలి. మీరు తీర్పు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మమ్మల్ని చదవాలి తల్లి, మాట సరిగా వినరాలేదు నాన్న. మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు దేవాతి దేవుడు నిన్ను తీర్పు తీర్చద్దు అంటున్నాడు? ఎందుకు ఆయన మరీ తన యొక్క స్వార్థికుల ద్వారా, తన యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారో? ఒక మాటను మనం గమనించుకున్నట్లయితే, ఆయన కరుణామయుడండి, ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు. ఆదికాండంలో 19వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఒక మాట కనబడుతుంది. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరము పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన కనికరము కలిగిన దేవుడు ఎప్పుడు ఎవరిని ఎందుకు క్షమిస్తాడో, ప్రేమిస్తాడో, ఆదరిస్తాడో, కనికరము చూపిస్తాడో అది ఆయన కృప, కానీ నీవు నేను చేసుకున్నటువంటి క్రియ కాదు పిల్ల. ఆయన కనికరం కలిగి ఉన్నప్పుడు నీవెవరండి తీర్పు తీర్చడానికి? నీకేముందని నీవు తీర్పు తీరుస్తావు? రెండవ మాట, ప్రముఖమైనటువంటి మాట, ఆయన కృప కూడా తన బిడ్డల మీద ఉంటుంది ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. ఆయన కరుణ చూపిస్తున్నప్పుడు నువ్వు తీర్పు తీర్చేస్తే ఇక ఆయన యొక్క కరుణకి అర్థం ఏముందండి? ఉండదు. ఆయన కరుణిస్తున్నాడు, ఇక్కడ దయ చూపిస్తున్నాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయము 3వ. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా యోనాతానుకు
కుంటికాళ్ళు గల ఒక కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. హల్లెలూయా. రాజు అనగా దావీదు గారు, యెహోవా నాకు దయ చూపినట్లుగా అనేటువంటి మాట. అంటే దేవుడు దయ చూపించాడు ఇక్కడ. ఆయన దయ చూపించినప్పుడు నీ పాపములు, దోషములు, అపరాధములు అన్ని క్షమించబడ్డాయి. మరి ఇవి లేకుండా నీవు నేను తీర్పు తీర్చినట్లయితే అక్షరార్థమైన తీర్పు అది వద్దు అన్నటువంటి మాటను చెప్తూ ఉన్నాడు ప్రియరా. అందుకే కీర్తన 112లో 4వ వచనంలో దావీదు ఒక మాట చెప్తాడు. ఏమిటనంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు కలవారు అంటున్నాడు. ఈ కటాక్షము, ఈ వాత్సల్యము మనకు కలిగిన వెలుగు. ఎప్పుడు కలిగిన వెలుగు? చీకటిలో మగ్గుతూ ఉన్నప్పుడు కలిగిన వెలుగండి. ప్రియమైనటువంటి వారులారా, దావీదు ఇంకొక మాట కూడా చెప్తాడు 26వ కీర్తనలో 3వ వచనంలో, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని అంటాడు. ఆయన కృప చూపించే దేవుడు, కరుణ చూపించే దేవుడు, కటాక్షము చూపించే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇవి నీకేమన్నా తెలుసా? ఆయన కరుణ ఎవరి మీద ఉందో, ఆయన కృప ఎవరి మీద ఉందో, ఆయన దయ ఎవరి మీద ఉందో నీకు నాకు తెలుసా అండి? తెలుసమ్మా, తెలీదా తెలుసండి. అమ్మా? తెలుసండి. మన కృప మన మీద ఉంటుంది కృప. కాదు కాదు కాదు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క కృప వసంత్ కుమార్ మీద ఎంత ఉంది? దేవుని యొక్క కరుణ మీనమ్మ మీద ఎంత ఉంది? దేవుని యొక్క కటాక్షము సుందర్రావు గారి మీద ఎంత ఉందో మనకు తెలుస్తుందా తల్లి? అది తెలియదు. ఎందుకంటే ఆయన కరుణ చూపిస్తాడు, కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు అనేది మనకు జనరల్ గా తెలుసు. కానీ పరిమాణం ఎంతవరకు వారిని ఆయన కరుణిస్తున్నాడో, కృప చూపిస్తున్నాడో, ఆదరిస్తున్నాడో అది కేవలము దేవునికి మాత్రమే తెలుసు. పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు ప్రియులరా. కాబట్టి ఆయన నీకు నాకు చెప్తున్న మాట, తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చకుడి. అప్పుడు ఈ గ్రూప్ లో బాగా తక్కువ గాని సంఘాలలో రోజు తీర్పులే ఉంటాయి అన్న. నీకు తెలుసా? నేను అక్కే ఉన్నదో తెలుసా? ఈ చెల్లి ఏమన్నా, అందరూ సహోదరులే. మళ్ళీ ఆయన కనబడంగానే హలో బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ చెప్తాను. నీవు ప్రైజ్ ద లార్డ్ చెప్పే ఉపయోగం ఏంటి? నీవు నీ హృదయంలో తీర్పు తీర్చావు, అది ఉపయోగమా? నీవు తీర్పు తీర్చకుడి అని చెప్తున్నప్పుడు నీవే తీర్పు తీర్చుకుంటే అది కరెక్ట్ కాదు కదా. నేను వారిని తీర్పు తీర్చట్లేదు, కానీ ఇలాంటి గుణం మనలో ఉండకూడదు అనేటువంటిదే నా ఆశ. కేవలము మనము దేవునిని మహిమపరచాలి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను నాకు రావలసిన ఘనత ఏమాయను? ఇప్పుడు ఈ పని ఎవరిది? తీర్పు తీర్చడము దేవునిది. ఆయన తీర్పు దినం ఒకటి ఉంది, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన నీవు నిజంగా గణపరచాలి అని అంటే ఇంకొక మాటను కూడా నీవు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. దేవుని దయ, దేవుని కరుణ, వాత్సల్యము, కృప ఆయన బిడ్డల మీద ఆయనకుంది. కారణం ఎందుకంటే ఆయన ప్రేమ ఎడతెగని ప్రేమ, దీర్ఘకాలము సహించే ప్రేమ, దయ చూపించే ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూడండి అమ్మా.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం తల్లి. 6 అండి. 4వ అధ్యాయము 13:4. 13:4. ఆ. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. హల్లెలూయా. ఆయన మనకు ఒక కృపనిచ్చున్నాడు ప్రియులారా. తన బిడ్డలను తన స్వారూప్యములోనికి పవిత్రులుగా మార్చుకోవడం కొరకు ఆయన తీర్పు తీర్చట్లేడు. ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉంది ప్రియులారా. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండిమ్మా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. తన్ను పవిత్రునిగా చేసుకొనును. ప్రియమైనటువంటి వారులారా, ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? దేవాతి దేవుడు తన బిడ్డలను సంపూర్ణంగా చేసుకొని తన స్వారూప్యములోనికి తిరిగి నిర్మించుకోవాలని ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. మన పాపాలని, దోషాల్ని, అపరాధాల్ని క్షమించాడు ఆయన. ఎంత చక్కని మాట అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమ క్రీస్తుయందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. హల్లెలూయా. తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎన్నున్నాయి చూడండి. స్థిరత్వము, బలపరచడం, స్థిరత్వము, పూర్ణులుగా బలము. ప్రియమైన వారులారా, ఎంత గొప్ప మాట అండి. దాని కొరకు మనకు ఆయన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చూసినట్లయితే అక్కడ మనకి ఇచ్చాడు చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన వాక్యమును గనుక మనము తెలుసుకున్నట్లయితే, ఆ పరిశుద్ధ ఆత్మ మనము పొందుకున్న వారమైతే, ఆ పరిశుద్ధ ఆత్మను మనము ఎరిగి ఉన్న వారమైతే మనతో దేవుడు నివాసం ఉంటున్నాడని మనము తెలుసుకోగలుగుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చూడండి అమ్మా. 34వ వచనం. కాగా మీ పాపములలో ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పిదని నేను ఆయనను మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం ఎవరికి దాసులమండి? ఎవరికి దాసులము? కాదు, మనము దేవుని దాసులము, సత్యానికి దాసులము. కాబట్టి ఆయనతో మనము నివాసము చేస్తూ ఉన్నాం. ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆ సర్వాధికారమును బట్టి మనలను శిష్యులుగా చేసుకొని తన శిష్యుల నుండి తన సువార్తను, తన వాక్యమును కట్టి మనకు అప్పగించి ఉన్నాడు. దానిని తీసుకువెళ్ళమంటూ ఉన్నాడు.
ఈ పరిస్థితుల్లో నీకు నేను చెప్పవలసినటువంటి మాట ఏంటి అని అంటే, దేవుని కృప వలన మనకు బలము కలుగుతుంది ఆ పని చేయడానికి కూడా. కానీ నీకు బలము దేవుడు ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఇక్కడున్న ప్రశ్న ఏంటి అని అంటే, నీవు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చకూడదు. ఎప్పుడైతే నీవు తీర్పు తీర్చడం మొదలు పెడతావో అవతలి వాని మీద, సహోదరుని మీద మొట్టమొదట ఒక అభియోగం చేస్తావు నువ్వు. ఆమె ఇలా చేసింది, ఆయన ఇలా చేశాడు, బ్రదర్ ఇటు చేశాడు, సిస్టర్ ఇటు చేసింది, ఇంకొకరు చేశారు. ప్రియమైన వారలారా, మన పని మౌనముగా ఉండడమే. దేవునికి సమర్పించుకోవాలా. మా తిట్టాడిది ఎప్పుడు వస్తుందో, నా కోడాలు ఇట్టాడిది, ఈ దెయ్యాన్ని ఎక్కడ తెచ్చుకున్నాం. ప్రియమైనటువంటి వారు, నేను మీతో ఒక మాట చెప్పాలి. ఈ వాక్యము నిన్ను నన్ను మార్చాలి. ఈ వాక్యము మన జీవితాంతం వరకు మనకు ఒక పాఠము నేర్పించాలన్నదే నా ఆశ. నిన్న నేను ప్రయత్నం చేశాను దీనికి. ఒక భార్య భర్తలు ఇద్దరు, క్షణం నేను వాక్యం నుంచి ప్రక్కకు వస్తున్నాను. ఒక భార్య భర్తలు ఇద్దరు విడాకులకి వేసుకొని, నేనేదో మాట్లాడతానని నన్ను 4-5 సార్లు అడిగితే, సరే రండి ప్రార్థన చేస్తాను, మనం కూర్చొని మాట్లాడదామని చెప్పినప్పుడు వచ్చారు. వచ్చిన వెంటనే ఒక మాట అడిగాను నేను. ఏమిటి అని అంటే, ఏంటో చెప్పమ్మా అన్నాను. నేనేంది నీకు చెప్పేది? వాడున్నాడు కదా, వాడే కదా కేసేసినాడు, వాడిని అడుగు. వాడు ఏమైనా వాళ్ళరా, ఐఎమ్ నాట్ జడ్జింగ్. దాదాపుగా ఆఫీస్ అంతా ఏడ్చి అల్లరి చేసి గట్టిగా అరుచుకుంటూ, పాపం అతన్ని తిట్టుకుంటూ వీళ్ళు తిట్టుకుంటూ ఇలా ఉన్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. వీళ్ళు ఎలా కలిసి ఉండగలుగుతారు? ప్రియమైన వాళ్ళ, ఒక మాటని చెప్పాలి. నీకు ఎప్పుడైతే ఇతరుల మీద ఒక అభియోగం, అంటే ఒక 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 ఏమంటారు, ఒక అభియోగాన్ని ఏమంటారండి? తప్పు మోపడం, నేరం మోపడం. ఎప్పుడైతే ఒక నేరం మోపుతావో, దోషిగా ఎంచుతావో, వెంటనే నువ్వు జడ్జిమెంట్కి వెళ్ళిపోతావు. ఈ జడ్జిమెంట్ ఎండ్ ఏంటి? వాళ్ళని ఆడకాడికి ఖండం చేసేస్తావు, వాళ్ళు పనికి మానోళ్ళని కొట్టేస్తావు. మరి నీ సహోదరుని ప్రేమ ఏమైంది? దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏమైంది? నీ జీవితంలో ఏమైంది? ప్రియమైనటువంటి వారులారా, పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తే దేవుడు. పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తాడు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు పడిపోలేదా? దావీదు గారు పడిపోయినట్టు చూడలేదా? ప్రియమైన వారులారా, ఎవరండి ఈ లోకంలో పడిపోని వారు? ఎవరు? ఆయన లేవనెత్తుతాడు. శత్రువులని అవమానపరిచే దేవుడు ఆయన. నీ తరఫున నా తరఫున యుద్ధము చేసేటువంటి దేవుడు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి అమ్మా. తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు. తినని వాణిని తృణీకరింపకూడదు. తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమాని పనియే. అతడు నిలిచిన మన యజమానుడు యేసుక్రీస్తు ప్రభువు. మన దేవుడు
యేసుక్రీస్తు ప్రభువు, నీవు నేను ఎవరండి తీర్పులు తీర్చడానికి? ఎందుకు ఈ మాటను చదివించానంటే, అసలు తీర్పు ఎక్కడ ప్రారంభమవుద్ది, లేకపోతే కష్టాలు ఎందుకు వస్తాయి మనకు అని అంటే, నీ కంటిలో ఉన్న దూలాన్ని మర్చిపోయి ఎదుటి వాని యొక్క కంటిలో ఉన్న నలుసుని గురించి నువ్వు మాట్లాడుతుంటావు. ఎదుటి వాని కంటిలో ఉన్నటువంటి నలుసుని గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. నీ కంటిలోని దూలాన్ని గురించి మర్చిపోతావు. ఈ మాటలు నీవు లూకా సువార్త 6వ అధ్యాయంలోనే చక్కగా చదువుకోవచ్చు. రెండవది, తిండి విషయంలో కూడా ఇదే మాటలు వస్తాయి ప్రియులారా. అదెందుకు తిన్నావు, ఇదెందుకు తిన్నావు, ఇదెందుకు తినలేదు, అదెందుకు తినలేదు. వాళ్ళు ఆ మాంసం తిన్నారు, వీళ్ళు ఇది తిన్నారు. ప్రియమైనటువంటి వారు, తిండి విషయంలో కూడా తీర్పులు మనకు వస్తాయి. ఇంకొకటి, ఆ సంఘంలో వాళ్ళు ఈ పరిశుద్ధ దినాన్ని చేస్తారు, అమావాస్య దినాన్ని చేస్తారు, లేకపోతే ఇంకొకటి చేస్తారు, పగులు చేస్తారు, రాత్రులు చేస్తారు. ప్రియమైన వారులారా, ప్రభువు నీకేం చెప్పాడో, పరిశుద్ధాత్మ నీకేం చెప్పారో అది చేసుకుంటూ వెళ్ళు. మౌనముగా ఉండు. నీవు ఎవరో మాట్లాడడానికి, తీర్పు తీర్చడానికి వద్దు. ఆయనకు అవకాశం ఇవ్వు. ఇవి కాకుండా కూడా మరలా కొన్ని కాలాలు వాళ్ళేంటండి ఇంకా 40 రోజులు ఉపవాసం ఉంటారంట, వీళ్ళేంటండి ఇంకా సిలువను ఎత్తుకుంటారంట. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు వారికి ఇచ్చినటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయి. ఆయన చిత్తాన్ని నెరవేర్చు. ఇట్స్ ఎ కమాండ్మెంట్ నాట్ టు జడ్జ్ అదర్స్. ఇతరులని గురించి మనము తీర్పు తీర్చవలసిన పని లేదు. వారి మీద మనకు అభియోగం లేదు. వారిని మనము తృణీకరించవలసిన పని లేదు. 3 మాటలండి. మొట్టమొదటిది, నీలో ఆలోచన కలగకూడదా వీరు తప్పు చేస్తున్నారని, అంటే నీ కంటిని వారి మీద ఉంచకూడదు. రెండవది, అభియోగం మోపకూడదు. మూడవది, తీర్పు తీర్చకూడదు. తీర్పు ఎప్పుడైతే నువ్వు తీర్చావో అవతల వాడిని నువ్వు తృణీకరించేశావు, సహోదరత్వం నుండి పక్కకు పడేశావు. 3 మాటలు ఉన్నాయండి దేవుని ప్రేమలో. నీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు, నీ సహోదరుని కూడా ప్రేమించమన్నాడు. మరి ప్రేమలో తీర్పు ఉంటుందండి? ప్రేమలో తీర్పు ఉంటుందా? ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఈ తీర్పు అనేటువంటిది దేవుని పని. ఆయనకు అప్పగించు, నువ్వు మౌనంగా ఉండు. ఒకవేళ ఒక సత్యాన్ని నేను మీకు చెప్పాలి. ఎవరైతే నా కోడలు ఇట్లా ఆడిదని తీర్పు తీర్చిన, నా కొడుకు ఇట్లా, మా అమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా అని, లేకపోతే పలానా వాడు ఇట్లా, మా బాస్ ఇట్లా, ఇంకొకటి ఇట్లా అని ఎవడైతే తీర్పు తీరుస్తాడో వానికి వాడే తీర్పు తీర్చుకుంటున్నాడో, వానికి వాడే తీర్పు తీర్చుకుంటున్నాడు. దేవునికి ఆ అవకాశం ఇయ్యడం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నువ్వు తీర్పు తీరిస్తే ఏమవుతుందో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. హల్లెలూయా. నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. అంటే ఈ కాంట్రాస్ట్ చూడండి. తీర్పు తీర్చేటప్పుడు అవతల వాళ్ళు తప్పు అని అనుకుంటాం మనం, అవునా కాదా? మరి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం మనకు? మళ్ళొకసారి చదువుతాలి. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే. తీర్పు తీర్చు మనుష్యుడా అంటే ఎవరైనా సరే తీర్పు తీర్చుచున్న వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంబడి సిట్టింగ్ ఆన్ ద బెంచ్ అండ్ హిట్టింగ్ ది రాడ్. నీవెవడవైనా తీర్పు తీర్చు మనుష్యుడా.
నీవెవడైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. నీవు దేని ఎవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఇంతకు ముందే ఒక తీర్పు తీర్చావు, అయిపోయింది అది. కానీ ఇప్పుడు నిరుత్తరుడవై ఉన్నావు. ఎందుకో చదవండి. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. నీకు నీవే తీర్పు తీర్చుకొనుచున్నావు. మనకు అవసరమా ఏలైనగా అండి అవతల వాడిని తీర్పు తీర్చడము? మనకు మనం తీర్పు తీర్చుకోవడం అవసరమా? అతన్ని ఏమన్నావో అది నీ మీద పడ్డం నీకు అవసరమా? దేవునికి అప్పగిస్తే మేలు కదండి. అవునా కాదంటారా? అవును. అవునండి, అవును. సరే, ఇంకొక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10 నుంచి 16 వరకు ఒకసారి చదవండి. ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10 నుంచి. అయితే అవును. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ ఆపమా. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా? ఆ, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతము. మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుమా? ఇక్కడ నీ సహోదరుని నీవు తృణీకరించావు, నీ సహోదరుని తీర్పు తీర్చేశావు, నీ సహోదరుని మీద అభియోగం మోపావు. ప్రియమైన వారులారా, మిఖాయేలు దూత బయలుదేరి వస్తున్నప్పుడు ఎవరు ఆపారు అక్కడ? ఎందుకు ఆపారు? మోషే శవము గురించి మాట. ఏం ఒక్క మాట అన్నాడు? ప్రభువు నిన్ను గద్దించును గాక. అదే తల్లి, మోషే గారు ఏమన్నారు అన్నది ప్రశ్న. ఇశ్రాయేలుని మోషే గారు ఏమన్నారు అనేది ప్రశ్న. సరే, దానిని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోండి పిల్లరా. ఇక్కడ నా మాట ఏంటంటే, దేవుని సింహాసనం ఎదుట మనమందరం నిలబడవలసి ఉన్నాం. ఏమన్నాడమ్మా? ద్రోహులారా అన్నాడు సార్. ఒక మాట. ఎన్ని అక్షరాలు ద్రోహికి? 2. ఈ 2 అక్షరాలకి ఆయన ఆత్మను అపవాదు వచ్చి తీసుకుపోవడానికి కొట్లాడుతుంది. మనం అనడము, తీర్పు తీర్చడం, ఆయన ఎదుట నిలబడుకొని మనము అనగలుగుతామండి? అనగలుగుతామా? అనలేము. మనలేం ప్రియులారా. దేవుడు మనల్ని తీర్పుకి తీసుకొని వస్తున్నాడు. మన లెక్క మనం అప్పగించవలసి ఉన్నాం పిల్లలు. 13వ వచనం ఒకసారి చూడండమ్మా. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందము. ఇదిను గాక సహోదరునికి అడ్డమైన ఆటంకమేన్నో కలగచేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. చదవనండి. 13వ వచనం పాప. 14 రోమా 14:13. అదే చదివానండి. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందము. ఇది మనం ఇక మీదట ఒకరిని ఒకరు తీర్పు తీర్చుకుందాము. ఎందుకు? దేవుని ఎదుట నీవు నేను లెక్క అప్పగించాలి. ఈ మీరు 10వ వచనం నుండి 16 వరకు చూస్తే ఈ లెక్క అప్పగించడము ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. ఆయన సింహాసనం ఎదుట నిలబడతాం మనం. కాబట్టి మనల్ని తీర్పు తీర్చకుడి ఇక మీదట అని అంటున్నాడు. ఇంతవరకు నువ్వేం చేసావో క్షమించబడ్డాం. ప్రియమైన వారులారా, తీర్పు తీర్చకుండా ఉండగలిగితే నీకు ఒక సత్యం అర్థమవుతుంది. ఏంటో తెలుసా? తీర్పు తీర్చేవాడు దేవుడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3:5 చూడండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు తల్లి. 3 నుంచి. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను.
నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన చాలు. అంధకారమందలి ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. హల్లెలూయా. వాడి పొరుగు వారైనా, నీ ఇంట్లో వారైనా, నీ బిడ్డలైనా, నీ తల్లిదండ్రులైనా. మరి ఏం చేయాలి బ్రదర్? మేము తీర్పు తీర్చకూడదు, దేవునికి అప్పగించాలి. మరి ఇప్పుడు నాకు కోపం వస్తుందండి, వాళ్ళు చేస్తున్న పనులు చూసి నాకు బాగా కోపం వస్తుందండి, నేనేం చేయాలి అనేటువంటి ప్రశ్న నీకున్నప్పుడు క్షమాపణ గురించి నీవు విన్నావు కదా. లూకాసు సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి అమ్మ ఒకసారి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితేనన్న ఎడల అతన్ని క్షమించవలెను. హల్లెలూయా. తీర్పు తీర్చే బదులు క్షమించడం నేర్చుకో. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు. ప్రభువా నువ్వు చూసుకుంటావని నేను ప్రార్థన పూర్వకంగా ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు నా వియంకుడు షాలేం రాజు గారని బైబిల్ మిషన్ లో పాస్టర్ గారుగా ఉండేవాడు కొవ్వూరులో. అనేక పర్యాయాలు అనేక విషయాలలో బహుశా ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. 2-3 విషయాలలో నా కోడలు కూడా 1-2 సార్లు ఏదన్నా చెప్తే ఆయన ఒక మాట అనేటువంటి వాడు, దేవుడే చూసుకుంటాడు బ్రదర్, బావగారు దేవుడే చూసుకుంటారండి. అమ్మా, దేవునికి నీవు ఎప్పుడైనా అలా అప్పగించగలిగితే ఎంత ధన్యత. వారు లేదు, ప్రభు చేత పిలువబడ్డాడు, వెళ్ళిపోయాడు. నేనేమి మాట్లాడుతున్నానంటే, మనం వినే వాక్యము మన జీవితంలో నెరవేర్చడానికి మనము అన్ని ప్రయత్నాలు చేయాలి. దానికి తగిన బలాన్ని, శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడని నీవు నమ్మాలి. మొదట ఎదుటి వాని తప్పును నీవు చూస్తున్నట్లయితే అది నలిసే. నీ కంటిలో ఏముంది? దూలం ఉంది. కాబట్టి నీవు ఎదుటి వాని తప్పులను చూడడం కాస్త పక్కకు పెట్టాలి. ఎదుటి వాని గురించి తప్పు మాట్లాడడం కూడా పక్కకు పెట్టాలి ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11-12 చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనం. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మళ్ళొకసారి చదువమ్మా. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. మనం మాట్లాడే మాటలు ఎంతవరకు అవతల వానికి విరోధంగా ఉండకుండా ఉంటాయో చాలా పెద్ద ప్రశ్న అండి. చాలా పెద్ద ప్రశ్న. మరి విరోధం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలా? మౌనము గుండు, దేవునికి అప్పగించు. ఎవరన్నా అడిగితే మీకు తెలుసండి, నాకేం తెలియదండి, ఊరుకో, అక్కర్లేదు. దేవుని చిత్తం. కరుణ చూపించే దేవుడు ఆయన, దయ చూపించే దేవుడు ఆయన, కృప చూపించే దేవుడు ఆయన, సహాయం చేసే దేవుడు ఆయన, నిలబెట్టే దేవుడు ఆయన. ఆయన రాకడ వరకు ఆయన సహించుతున్న దేవుడు. నీవు నేను ఎవరు తీర్పు తీర్చడానికి? లేకపోతే ఒకరిని గురించి మనం చెడు మాట్లాడడానికి, అది చేయడానికి లేదో. ఎప్పుడైతే నీవు ఇతరులను క్షమిస్తావో నీవు ఆశీర్వదించబడతావు పిల్లలు, ఆశీర్వదించబడతావో. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూడండి ఒకసారి.
లోకాసువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితిని అని ఎడల అతన్ని క్షమించవలెనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నిసార్లు అంటండి? 7 7 సార్లు. మార్లు. ఒక దినమున 7 మార్లు. అల్లొక దగ్గర 77 మార్లు. ప్రియమైన వాళ్ళ, మన దేవుడు మనల్ని క్షమించాడు కదా. క్షమించకపోతే ఈ ఉదయ కాలంలో ఇలా కూర్చొని మాట్లాడగలుగుతాం ఆయన గురించి? మన దేవుడు నిన్ను నన్ను క్షమించినప్పుడు, మనము క్షమాపణ పొందినప్పుడు, మనము ఒకరి గురించి నిందగా మాట్లాడడం ఎందుకు? నిందించడం ఎందుకు? తీర్పు తీర్చడం ఎందుకు? వద్దు ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చదవనండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అమ్మ చాలు. దేవుణ్ణి చూస్తావు, ఆయన కనికరాన్ని పొందుకుంటావు ఎప్పుడు? ఇతరులను నీవు క్షమించినప్పుడు. ఎప్పుడు? నీవు ఇతరుల గురించి తీర్పు తీర్చకుండా దేవునికి అప్పగించినప్పుడు ఆయనను చూస్తా. ఆయన చూడాలని ఎంత ఆశపడుతున్నారో ఈ గ్రూప్ లో ఉన్న వారి గురించి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి చూడాలని, దేవుని వెలుగుని పొందాలని, పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలని, ఆయన మాట వినాలని ఎంత ఆశపడుతున్నారో పిల్లరా నేను ఎరుగుదు. కానీ నీ ఆశ నెరవేరాలంటే నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకోవాలి. నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలి. ఈ లోక ఆశలను, జీవపు డంబాన్ని, నేత్రాశను విడిచిపెట్టాలి. నీవు సంపూర్ణంగా ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నీ వైపుగా ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళని ఇంకొక మాటను కూడా మనకు చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఏమేమి విసర్జించాలమో ఒక్కసారి వెనక్కి కొద్దాం. మళ్ళా ఏమేమి విసర్జించాలా? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. 6 చెప్పాడండి. ప్రేమైనటువంటి వాళ్ళరా, నాకు తెలిసిన సత్యం ఏంటంటే, ఒకవేళ ఈ 6 గాను మనం వదిలిపెడితే బీపీ అనేది ఉండదు, గుండె నొప్పి అనేది కూడా ఉండదు. ఇదే మందండి. పరమ వైద్యుడు చెప్తున్న మాట చూడండి. ఈ 6ను ఒకసారి మీలో ఎవరిలోనైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకోండి. చాలా ఉన్నాయి నాలో. రోజుకి దినానికి వదులుకుంటూ వెళ్తున్నాను ప్రియులారా. నేను మార్పు చెందుతూ ఉన్నాను, ఎందుకంటే ఇది చాలా అవసరము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండిమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం తల్లి. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. సహనము ప్రియులారా. నేను మరలా ఒక క్షణం వాక్యంలో నుంచి ప్రక్కకు వస్తున్నాను.
కుర్రవాడు ఒక 27 సంవత్సరాలు ఉంటాడు. నిన్న నా దగ్గరికి వచ్చిన కుర్రవాడు. ఆ అమ్మాయి అంత గట్టిగా అరుస్తూ, రచ్చ చేస్తూ, ఏడుస్తూ ఎన్ని ఉన్నా గాని ఒక మాట అన్నాడు ఆయన. అమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, రోకు ఇక్కడికి రాని 2 గంటల సేపు ఆ అమ్మాయిని ఆయన మాట్లాడి సమజాయించి, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. వీడేంద్ర ఇటు ఆడమ్మాయి వెనకబడుతున్నాడని. కానీ ఆ కుర్రవాడు మాత్రం అమ్మాయికి నచ్చ చెప్పి పక్కన కూర్చొని తల దువ్వి కూడా తీసుకొని వెళ్ళాడండి. ఆ సహనము ఆమె తప్పు చేసిందా లేదా అనే తీర్పు కాదు, కానీ ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ. అలాగే దేవుడు నీవు నేను తప్పు చేస్తున్నప్పుడు అలాగే మనల్ని రుద్ది మార్పు చేసుకుంటూ ఉన్నాడు తన స్వారూప్యంలోనికి. ఆ ధన్యతను దేవాతి దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు పిల్లరా. మనకు క్షమాపణ అనేటువంటిది పుష్కలంగా కలిగి ఉంది. కొద్దిగా నా ఎదుటి వాడిని క్షమించవయ్యా బాబు, క్షమించమ్మా తల్లి. వాళ్ళకి మనం ఎదురు చెప్పి మనం కూడా బెదిరించడమో, మనం కూడా తిట్టడమో, దూషించడమో, కోప్పడ్డమో చేస్తే మనలో బీపీ పెరుగుద్ది. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం నిలబడతాం. ఆయన తీర్పు పీఠం ఎదుట నిలబడుకోవాలి. జాగ్రత్త, జాగ్రత్త. నీవు క్షమించినట్లయితే పరలోకమందున్న నీ తండ్రి నిన్ను కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 చూడండమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను ఆ. క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. సో ఇప్పుడు క్షమిద్దామా, క్షమించద్దా? క్షమించాలి. ఏమా? క్షమించాలండి. మీరు క్షమించాలి అంటే ఇంతకుముందు చదివారు చూడండి, ఎఫ్ఎస్సిలో ఉన్న 6ని విడిచిపెట్టాలి. అప్పుడే ఆ క్షమాపణ గుణం వస్తుంది మీకు. అప్పుడే ఆ క్షమాపణ గుణంలో మీరు మాట్లాడగలుగుతారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35లో కూడా ఈ మాట ఉంటారు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునని. నీవు హృదయపూర్వకముగా క్షమించనట్లయితే పరలోకపు తండ్రి కూడా నీకు క్షమాపణ ఇవ్వడు. సో హృదయపూర్వకముగా నీవు క్షమించాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా నీవు క్షమిస్తావో దేవాతి దేవుడు నీకు కరుణ చూపిస్తాడు, కృప చూపిస్తాడు. పిల్లరా, నీవు ఆయనను పోలి నడుచుకోవాలన్నప్పుడు, ఆయన సంపూర్ణతలోనికి రావాలన్నప్పుడు ఆయన గుణగణాలు నీకు రావాలన్నా వద్దా? రావాలి. ఇంకొక మాట, మీరు ప్రార్థన చేస్తుంటారండి రోజు? చేస్తారమ్మా? చేస్తారా, చేయరా? చేస్తాం. ప్రార్థన చేసే ముందు మీ శత్రువుల్ని లేదా మీ పగవారిని క్షమిస్తున్నారా లేదా? అమ్మా, మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 మీరు క్షమిస్తూ ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. క్షమాపణ ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. చూడమ్మా, మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనం చూడండి తల్లి ఒకసారి. మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరుని క్షమించే గుణం రావాలి. ఇప్పుడు మనం మరి తీర్పు తీర్చాలనా తీర్చకూడదా? తీర్చకూడదు. తీర్చకూడదండి. తీర్పు తీర్చకూడదంటే మొట్టమొదట నీ ఎదుటి వానిలో ఉన్న తప్పుని నువ్వు చూడకూడదు, అవును. క్షమించగలగాలి. దాని మీద నువ్వు ధ్యాస ఉంచకూడదు. అది ధ్యాస ఉంచకూడదంటే క్షమాపణ అనేది నీలో కలగాలి. దట్స్ బిహేవియరల్ క్వాడ్రంట్. నీ యొక్క ఆలోచన విధానంలో ఆ మార్పు రావాలి. ఎప్పుడైతే ఆ ఆలోచన విధానం నీకు కలుగుతుందో నీవు తీర్పు తీర్చడము, లేకపోతే అవతల వారి మీద పితరులు చెప్పడము, అవతల వారి మీద అభియోగం మోపడము నీకు కలగదు. పిల్లలు, ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను క్షమాపణ కన్నా గాని ముఖ్యంగా తీర్పు తీర్చకుండా ఉండడం మనము నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు హల్లెలూయా. సంపూర్ణ పురుషులం కావాలి మనము. క్రీస్తుకున్న సంపూర్ణత మనలో రావాలి. ఆయన గుణాలు మనలో నిలబడాలి. అది రావాలి అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 14వ వచనం చూడండి అమ్మా. 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి ప్రియమైనటువంటి వాళ్ళ ఆయనను పోలి మనము నడుచుకోవాలి. ఆయన పోలి నడుచుకోవాలన్నప్పుడు ఆయన మనకు ఒక ఉదాహరణను, ఒక ఎగ్జాంపుల్ ని, లేకపోతే ఒక స్టాండర్డ్ ని సెట్ చేశాడు. మౌనముగా ఉండు, పొరుగువాన్ని ప్రేమించు, శత్రువు కొరకు ప్రార్థన చేయి, ఆకలి కొన్న వాడికి ఆహారం పెట్టు, దయ చూపించు, లోకానికి ప్రేమ చూపించు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇవన్నీ కూడా క్రీస్తుకు కలిగిన గుణాలు. ఈ గుణాలు నీలో నాలో ఉండాలి. ఆయన మనకు శిరస్సై ఉన్నారు. ఆయన శిరస్సై ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా. అంతకంటే ముందు అందుకు మీరు పిలువబడితిరి. దేనికి? ఇతరులను తీర్పు తీర్చకుండా ఉండడానికి. దేనికి? దయ చూపించడానికి. దేనికి? క్షమించడానికి. దేనికి? దేవుని ప్రేమను లోకములో మీరు ప్రకటించడానికి పిలువబడి ఉన్నారు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ఆయనే మనకు ఒక మాదిరికరం. తన్ను తాను తగ్గించుకొని పాదాలు కడిగి తన యొక్క టవల్ తీసుకొని
వారి పాదాలను కూడా తుడిచి, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. అందుకనే మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో 1:1:1:1 11వ అధ్యాయము 1వ వచనం తల్లి. మొదటి కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. మన నాయకుడు సుందర్రావు గారు మనకు ప్రకటించిన సువార్త, అయ్యా నేను పాటిస్తున్నానయ్యా, మీరు కూడా పాటించండి. ఆత్మను నేను పొందుకున్నానయ్యా, మీరు కూడా ఆత్మను పొందుకోండి. అయ్యా నేను దర్శనాలు చూడగలుగుతున్నానయ్యా, మీరు కూడా నాలాగా మారండి. ఆ దేవునికి మీరు సమర్పించుకోండి. ప్రియమైనటువంటి పౌలు భక్తుడు చెప్తున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకొనండి. నీవు కూడా ఈ మాట చెప్పగలగాలి, అయ్యా నన్ను పోలి నడుచుకోమని చెప్పాలి. ఎందుకో తెలుసా? సువార్త ద్వారా మనల్ని కని ఉన్నాడు దేవుడు. నీవు చేసేది కూడా అదే జరుగుతుంది ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక. క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని నడిచేవారై ఉండవలనని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, నీ కష్టం ఏమైనా పర్లేదు, నీ దుఃఖం ఏమైనా పర్లేదు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో ఉన్నాడు. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండమ్మా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ అధ్యాయం తల్లి 6వ వచనం. 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. మమ్మును ప్రభువును పోలి నడుచుకుని. ప్రియమైన వర్లరా, సంఘంగా మనం ఏర్పడ్డాము. సంఘంగా ఉన్నటువంటి మనము ఆయనను ప్రభువుని పోలి, పరిశుద్ధులను పోలి ఒకరిని ఒకరం హెచ్చరించుకుంటూ సహించుకుంటూ ముందుకి కొనసాగాలి. మీ సహోదరులు మిమ్మల్ని చూసి, మీ సత్ప్రవర్తనను చూసి సంతోషించాలి. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 3 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. హల్లెలూయా. తీర్పు తీర్చకుండా ఉండాలి, కోపపడకుండా ఉండాలి, క్షమించాలి, ప్రేమ చూపించాలి. ఆ ధన్యత మనకు కలగాలి. ఒక సంఘముగా కలగాలి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చివరిగా ఇది ఒకటి చదివితే ముగించుకుందాం తల్లి. తెస్సలోనీయులకు మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం తల్లి. అప్పుడు అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంగమును పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. హల్లెలూయా. సంఘములో నీకే కష్టం ఉందో నాకు తెలియదు, కుటుంబంలో నీకే కష్టం ఉందో నాకు తెలియదు, నీ ఇండివిజువల్ ఆరోగ్యంగా నీకే కష్టం ఉందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, మన దేవుడు సత్య దేవుడు, తోడై ఉన్న దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు. నీవు అడిగిన సకలము దయచేసే దేవుడు. ఎప్పుడు నీవు ఆయన మాట విన్నప్పుడు, ఇతరుల గురించి
నీవు మేలు కోరాలి కానీ కీడును కోరకూడదు. ఏది మేలో ఏది కీడో నీకు బాగా తెలియపరిచి ఉన్నాడు మీకా గ్రంథంలో రాసిన ప్రకారంగా. ప్రియమైన వారులారా, తీర్పు తీర్చకుండా ఉండాలని నా కోరిక, హల్లెలూయా. తీర్పు తీర్చకుండా ఉండాలని నా ఆశ, తీర్పు తీర్చకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వినయపూర్వకమైనటువంటి మనవి. ఎప్పుడైతే తీర్పు తీర్చకుండా ఉండగలుగుతారో అప్పుడు మీకు 3 జరుగుతాయి. ఇతరుల తప్పును చూడరు, ఇతరుల ఎడల అభియోగాలు నేరారోపణ చేయరు, మూడవది తీర్పు తీర్చరు. ఎప్పుడైతే తీర్పు తీర్చరో సహోదర ప్రేమలో జీవిస్తారు, వారిని తోలనాడరు, విడనాడరు. అట్టి ధన్యమైన జీవితాన్ని దేవాతి దేవుడు మనకు దయచేయును గాక. యేసుక్రీస్తు ప్రభు నామంలో మన సంచికరమైన పరిశుద్ధాత్మ దేవుని కృపలో దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఉన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇతరుల్ని